నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మనము దీఘనికాయ బ్రహ్మజాల సూత్రంలో సాధారణ శీలం వరకు చెప్పుకున్నాం. సామాన్యులు బుద్ధుడు ఇటువంటి శీలాన్ని పాటిస్తాడు అని బుద్ధుడిని మెచ్చుకుంటూ ఉంటారు అని అంతవరకు చెప్పుకున్నాం ఇంతకుముందు. మధ్యమ శీలం. ఇంకా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు గృహస్థులచే శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ వేరు విత్తనము, కొమ్మ విత్తనము, పంగల విత్తనము, కత్తిరింపు విత్తనము, ఐదవది అయిన విత్తనము వంటి విత్తనాలను, చెట్లను నాశనం చేస్తూ ఉంటారు. కానీ శ్రమణ గౌతముడు ఆ విధంగా బీజాలను, చెట్లను నాశనం చేయడానికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఇంకా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ అన్నాన్ని కూడబెట్టుకుంటారు, పానీయాలను కూడబెట్టుకుంటారు, వస్త్రాలను కూడబెట్టుకుంటారు, యానాలు అంటే వాహనాలను కూడబెట్టుకుంటారు, శయనాలను అంటే పడకలను కూడబెట్టుకుంటారు, గంధాలను కూడబెట్టుకుంటారు, మాంసాన్ని కూడబెట్టుకుంటారు. శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఇంకా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ అంటే గృహస్థులు ఇచ్చే భోజనాలను తింటూ అంటే సమాజం మీద ఆధారపడి బతుకుతూ అని దానికి అర్థం. నృత్యము, గీతము, వాదితము, నాటకము, కథ, పాడేవారికి తోడుగా చప్పట్లు కొట్టటము లేదా తాళం వేయటము, కుండను లేదా వేణువును మోగించటము, గోళీలు ఆడటము, వెదురు దండలతో ఆడటము, ఉతకటము, ఏనుగు, గుర్రము, ఎనుము, ఆబోతు, మేక, గొర్రె, కోడి యుద్ధాలు, ఇంకా కౌంజు పిట్టల యుద్ధము, దండ యుద్ధము అంటే కర్రలతో సాము, ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము, దెబ్బలాట, సేన, బలాగ్రం అంటే సేనా వ్యూహం మొదలైన అనుచిత ప్రదర్శనలను చూస్తూ ఉంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఇంకా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ పొరపాటుకు కారణాలైన అష్టపద, దశపద, ఆకాశ, పరిహారపథ, సంతిక, కలిక, ఘటిక, సలాకహస్త, అక్ష, పంగచీర, వంకక, మోక్కచిక, చింగులిక, పత్తాల్హక, రతక, ధనుక, అక్షరిక, మనోసిక, యథావజ్జ మొదలైన జూదాలను ఆడుతూ ఉంటారు. ఇన్ని రకాల జూదాలు ఆ కాలంలో ఉండేవి అని. కానీ శ్రమణ గౌతముడు ఈ జూదాలకు దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఇంకా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ అసంధి, పల్లంక, గోనక, చిత్తక, పటక, పాటలిక, తూలిక మొదలైన బల్లలను, ఇందులో తూలిక అంటే తుగుటుయ్యాల అంటే బల్లకు తాళ్ళు కట్టి చిన్న బల్లకు దాని మీద కూర్చొని ఊగుతూ ఉంటారు. ఆ విధంగా ఇందులో చెప్పబడ్డవన్నీ వివిధ రకాల బల్లలు. ఇప్పుడు ఆసంది, పల్లంక, గోనక, చిత్తక, పటిక, పాటలిక, తూలిక ఇవి ఆ కాలంలో ఉపయోగంలో ఉన్నటువంటి బల్లలు. ఇక కంబళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. ఊర్ధ్వలోమ అంటే కంబల నుంచి పైకి వెంట్రుకలు ఉంటాయి, ఇట్లా పోగులు. ఏకాంతలోమ, కట్టిస్స, పట్టు, కుత్తక కంబళ్ళనే కాక
ఏనుగుపై పరిచే కంబళ్లను, గుర్రంపై పరిచే కంబళ్లను, రథంపై పరిచే కంబళ్లను, జింక చర్మాలను, కదలీమృగ చర్మపు ఆసనాలను, వితానాలు అంటే పైన కట్టేటువంటి తెర ఉపయోగిస్తారు. పడుకున్నప్పుడు పైన ఏదో నక్షత్రాలు చిత్రించిన తెరను కట్టుకుంటారు అని. రెండు వైపులా ఎర్రని దిండ్లను ఉపయోగిస్తారు, తలవైపు కాళ్ళ వైపు కూడా. ఇలా ఇటువంటి ఎత్తైన గొప్ప గొప్ప శయ్యలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడుతారు. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు, గృహస్థులు శ్రద్ధతో ఇచ్చిన భోజనాలను తింటూ నలుగు పెట్టించుకుంటారు, మర్దనం చేయించుకుంటారు, స్నానం చేయించుకుంటారు, ఒళ్ళు పట్టించుకుంటారు, అద్దంలో చూచుకుంటారు, కాటుక పెట్టుకుంటారు, మాలాగంధ విలేపనాలు, ముఖచూర్ణము, ముఖలేపనము ఉపయోగిస్తారు. చేతి కడియాలు, శిఖాభరణము అంటే తల మీద పెట్టుకునేటువంటి ఆభరణం, బంధము, దండము, నాలిక, కత్తి, గొడుగు, చిత్ర విచిత్రమైన చెప్పులు, తలపాగా, మణులు పొదగబడిన విసనకర్రలు, పొడవైన జాలరులు గల తెల్లని వస్త్రాలు మొదలైన అలంకారాలను, ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడుతారు. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు గృహస్థులచే శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ ఈ పనికి మాలిన ముచ్చట్లు పెట్టడాన్ని గురించి రాజకథ, చోరకథ, మహామాత్య కథ, సేనకథ, భయకథ, యుద్ధకథ, అన్నకథ, పానకథ అంటే తిన్న ముచ్చట్లు, తాగిన ముచ్చట్లు, బట్టల ముచ్చట్లు, శయన కథ అంటే పడకలకు సంబంధించిన ముచ్చట్లు, మాల కథ, గంధ కథ, బంధువుల కథ, వాహనాల కథ, గ్రామ కథ, పట్టణ కథ, నగర కథ, జనపద కథ, జనపదం అంటే గ్రామీణ ప్రాంతాలు, జిల్లాలు, స్త్రీ కథ, పురుష కథ, శూరకథ, బజారు కథ, కర్మస్థాన కథ, పూర్వప్రేత కథ, నానార్థ కథ, లోకాఖ్యాయిక, సముద్రాఖ్యాయిక, ఈ జన్మ కథ, ఆ జన్మ కథ మొదలైన పనికిమాలిన ముచ్చట్లు పెడుతూ ఉంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ నీకు ఈ దమ్మ వినయం తెలియదు, నాకు ఈ దమ్మ వినయం తెలియను, ధర్మానికి సంబంధించినటువంటి వాద వివాదాలు, నీకు ఇది తెలియదు, నాకు ఈ విషయం తెలుసు, నీకు ఈ దమ్మ వినయం ఎందుకు తెలియదు, నీవు మిథ్యా మార్గంలో ఉన్నావు, నేను సరైన మార్గంలో ఉన్నాను, నేను హితంలో ఉన్నాను అంటే మంచి మార్గంలో ఉన్నాను, నీవు అహితంలో ఉన్నావు, ముందు చెప్పవలసిన దానిని తర్వాత చెప్పావు, తర్వాత చెప్పవలసిన దానిని ముందు చెప్పావు, నీ అభిప్రాయం నీకే విరుద్ధంగా ఉన్నది, నీ మాట ఖండింపబడింది, నీ మీద ఇప్పుడు ఈ విషయం ఆరోపింపబడింది, నీవిప్పుడు పట్టుబడ్డావు, ఈ ఆరోపణ నుండి విడుదల కావటానికి ప్రయత్నించు, నీకే సామర్థ్యం ఉంటే మా తర్కం నుండి బయటపడు అని ఇలా ఈ విధమైన అనేక వితండవాదాలు చేస్తూ ఉంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడుతారు. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ రాజుల, మహామాత్యుల, క్షత్రియుల, బ్రాహ్మణుల, గృహపతుల సందేశాలను మోస్తారు, లేదా అక్కడికి వెళ్ళు,
ఇక్కడికి రా, దీనిని అక్కడికి తీసుకొని పో, దీనిని తీసుకొని పో, ఇటువంటి ఆజ్ఞలను శిరసావహిస్తారు. దూత కార్యాలలో పాల్గొంటూ ఉంటారు. అంటే ధనవంతుల దగ్గర దూతలుగా పనిచేస్తూ ఉంటారు అని. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా, సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడుతారు. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ కపటులు, ధూర్తులు, వదరుబోతులు, వంచకులుగా ఉంటారు. వారు శకునాలకు అర్థం చెబుతారు, భయపెడతారు, చిన్న లాభంతో పెద్ద లాభాన్ని పొందాలనుకుంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు. ఇంకా కొందరు ఎట్లా ఉంటారు? కపటులు అంటే మోసగాళ్ళు అన్నమాట. ధూర్తులు, వదరుబోతులు, వంచకులు, ఏ విధంగా చెప్పినా మోసగాళ్ళనే, స్థూలంగా మోసగాళ్ళనే అర్థం వస్తూ ఉంటుంది. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉన్నవాడిని ఏమంటారు? కపటి అంటారు. అదేవిధంగా ధూర్తులు, వదరుబోతులు మోసగించే వాళ్ళుగా ఉంటారు. అంటే లోకాన్ని మోసగించి డబ్బు తీసుకోవాలనే దృష్టితో ఉంటారు. వారు శకునాలకు అర్థం చెప్తారు. ఇవనే కదా పిల్లి శకునం, కాకి శకునం, అట్లాంటివి చెప్తూ ఉంటారు. భయపెడతారు, జనాన్ని భయపెట్టి డబ్బులు ఆగుతారు వాళ్ళ దగ్గర. చిన్న లాభంతో పెద్ద లాభాన్ని పొందాలి అనుకుంటారు. కానీ శ్రమణ గౌతముడు వీటికి దూరంగా ఉన్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా, సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఈ విధంగా మధ్యమశీలం ఇది. మొదట చెప్పుకున్నది సాధారణ శీలము, ఇప్పుడు చెప్పుకున్నది మధ్యమశీలం. ఈ మధ్యమశీలాన్ని కూడా భగవానుడు కలిగి ఉన్నాడు అని సాధారణ జనము బుద్ధుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి ఈ పూట చాలు.